హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఏంటనుకుంటున్నారా? ఇది మునగాకు అనమాట. మునగాకు అమ్మ ఊరు నుంచి వస్తుంది. ఇక్కడ సిటీకి వచ్చేటప్పుడు నేను అడిగి మరీ తెప్పించుకున్నాను అనమాట. మునగాకు తినడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్, వాటి గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇక్కడ వీడియో ఏంటంటే మునగాకు పప్పు చేస్తున్నాను, సేమ్ మా అమ్మ స్టైల్లో. మా అమ్మ ఎలా చేస్తుందో అలా చేస్తున్నాను. ఇక్కడ నేనైతే పప్పు అయితే నానబెట్టుకున్నాను అనమాట. ఇది కందిపప్పు అనమాట. కందిపప్పుని నానబెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. మునగాకుని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా నేను మా అమ్మ ఎలా చేస్తుందో మా ఊర్లో సేమ్ అలాగే చేస్తున్నాను అనమాట. ఇక్కడ ముందుగా పప్పు నానబెట్టేసుకున్నాను. పప్పు అయితే కొద్దిగా మంచిగా నానిపోయింది కదా. ఇందులోనే కొంచెం పసుపు మమ్మీ వేస్తుంది, తర్వాత కారం వేస్తుంది. ఇందులో పచ్చిమిర్చి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. పచ్చిమిరపకాయలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే ఇలా కారం పొడి కూడా వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఉప్పు అనమాట. 1 టీ స్పూన్ ఉప్పు వేసిన తర్వాత మంచిగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మనకి మునగాకు ఉంటుంది కదా, అది కూడా మనం కడిగి పెట్టుకోవాలన్నమాట, అందులో వేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి 1 ఉల్లిపాయ, 2 టమాటాలు వేసుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ రావాలన్నమాట. ఎందుకంటే కందిపప్పు కాబట్టి కొంచెం ఉడకకపోతే బాగోదు కాబట్టి నేను సిమ్లో పెట్టాను. సిమ్లో పెట్టి 4 విజిల్స్ వచ్చేలాగా పెట్టిన తర్వాత పప్పు అయితే ఇలా ఉడికిందనమాట. మరి మెత్తగా ఉడికించుకున్నారనుకోండి అంత టేస్టీగా ఉంటుందని కొంచెం పలుకులుగానే ఉడికించాను. మా అమ్మ కూడా అలా చేస్తుంది. తర్వాత చింతపండు పులుసు అనమాట. ఇది కొద్దిగా చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అంతకంటే కొంచెం తక్కువనే తీసుకుని రసం పిండుకోవాలన్నమాట. ఇందులోనే అది రుబ్బేది ఉంటుంది కదా, దీన్ని మేము పప్పు గుత్తి అంటాము. మీరేమంటారో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ చింతపులుసు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఈ స్టేజ్లోనే మీకు ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు చూసుకొని ముందే వేసుకోండి. తర్వాత పోపు వేసుకోవాలన్నమాట. మేము పోపు అంటాము, కొందరేమో తిరుమాత అంటారు, కొందరు పోపు అంటారు. మా సైడ్ అయితే మేము పోపు అంటాం అనమాట. పోపుకి అందులో అన్ని పోపు గింజలు అవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో మీరు ఇంగువ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే అలాగే పోపు వేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది విలేజ్ స్టైల్ పప్పుచారు అనమాట. మా అమ్మ ఇలాగ వస్తే అలా చూపించాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.